మా సంగతి చెప్పండి. మన మాకు కూడా చాలా విషయాలు తప్పులు జరుగుతాయి చెప్పండి. దేశం కోసం మన కోసం అక్కడ వీరేయాలమ్మ అందరితో విజయ్ అందరికీ నమస్కారం. 23వ వార్డు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో నాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు అందరినీ నా అక్క చెల్లెళ్ళలాగా, నా సోదరిమణుల్లాగా చూసుకొని సేవలు అందించానో లేదో మీ ఆత్మకి తెలుసు. అదే రకంగా ఇప్పుడు కూడా నా కొడుకు కాదు, మీ తమ్ముడు, మీ అన్న, మీ కొడుకు, ఈరోజు ఆయనకు అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ గెలిపించినట్టయితే అదే రకమైన సేవలు అందిస్తాడు. వీళ్ళ మాటలు విని ఓట్లు ఖరాబ్ చేసుకోకుండా, ఎందుకంటే ఆ 2 పార్టీలు ఏ ఒక్కరు గెలిచినా అటు ఇటు అవుతారు. కానీ ఈరోజు అత్యధిక మెజారిటీతో కిరణ్ కుమార్ని, నా కొడుకుని గెలిపించినట్టయితే ఎనలేని విశ్వాసం పెట్టి ఈ యొక్క వార్డు అభివృద్ధి కొరకై ఎంతైనా పోరాడతాడు. మున్సిపాలిటీలో ఒక నవయువకునిగా పట్టు విడవకుండా అనేక రకాల వర్కులు తీసుకొని వచ్చి మన వార్డుని ఇంకా అభివృద్ధి చేస్తాడు. అక్కలారా, చెల్లెల్లారా, ఈరోజు కిరణ్ కుమార్ 23వ వార్డు నుండి కౌన్సిలర్గా నిలబడ్డందుకు, పోటీ చేసినందుకు ఆయనను మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మన వార్డు గౌరవం ఇంకొకసారి కాపాడుకున్నట్టు అవుతుందని మీ అందరికీ తెలియపరచుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు వార్డు నెంబర్ 23 వాల్మీకి నగర్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా నా గెలుపు కోసం వచ్చి ఈరోజు వార్డు పర్యటనకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి నాకు టికెట్ తీసుకొని ఈరోజు వార్డు కౌన్సిలర్గా బరిలో ఉండడం జరిగింది. కనుక మరి వార్డు ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటా. 365 రోజులు సంవత్సరానికి 24 గంటలు హర్నిశలు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. గతంలో కూడా మాకు అవకాశం ఇచ్చారు. దాన్ని మేము మీకు ముందుండి ప్రతి విషయంలో కూడా ముందుండి పనులు చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా నాకు వార్డు ప్రజలు కూడా అందరూ కూడా కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.